ఎవ్రీవన్, ఇది కార్తీక మాసంలో పెట్టవలసిన వీడియో అండి. లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాలేక నేను లేట్‌గా అయితే పోస్ట్ చేశాను. మేమైతే కార్తీక మాసంలోని ఒక పిక్నిక్ పెట్టుకున్నామండి. అది ఎక్కడో కాదు, మా కమ్యూనిటీ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటది. గౌరెల్లి అనే ఊర్లో అయితే. ఇంకా అక్కడైతే మేము ఒక ఫార్మ్ హౌస్‌లో అయితే మేము పిక్నిక్ పెట్టుకున్నాం. ఫార్మ్ హౌస్ అంతా కూడా మామిడి తోట, జామ తోట అలా అన్ని చెట్లే ఉంటాయండి. చాలా బావుంటది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి బావుంటదని చెప్పి ముందుగా చూసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మేమైతే ఇంటికాడ నుంచే ఉసిరి చెట్టు, అలాగే తులసి చెట్టు తెచ్చుకొని ఇక్కడైతే దీపాలు పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే కార్తీక మాసం కదా, 365 ఒత్తులు వెలిగిస్తారు. అలాగే కార్తీక దామోదరుడికి దండం పెట్టుకోవాలి, శివారాధన అలాగే ఉంటది కదని ఇక్కడైతే మేమందరం దీపాలు తెచ్చుకొని పెట్టుకున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, దీపాలు అందరూ ఇలా పెట్టేసుకున్న ఉసిరికాయలతోని 365 ఒత్తులు అన్నీ వెలిగించుకొని దీపారాధన అయితే చేసేసుకున్నామండి. మీరు మొత్తం చూసారు కదా, లొకేషన్ అంతా మామిడి చెట్లు, ఇంకా అరటి చెట్లు, జామ చెట్లు అవే ఉంటాయండి. చాలా బాగుంది క్లైమేట్ కూడా. ఎన్విరాన్మెంట్ అయితే సూపర్‌గా ఉందండి. అందరికీ పీస్‌ఫుల్‌గా ఉంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఆ తోటలో ఆడుకుంటే ఆ మజా వేరండి. ఎందుకంటే మనకి కూడా ఆక్సిజన్ బాగా అందుతుంది. ప్లస్ కూడా ఇక్కడంతా బాగుందండి. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. ప్లేస్ కూడా బాగా సెలెక్ట్ చేశారు. అందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు చూసారా, రోప్‌తో ఆటలు. ఇంకా రోప్‌తోని గేమ్స్, ఇంకా బాల్స్‌తో అలాగే డ్యాన్స్ గేమ్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే పెట్టారు. అన్నీ కూడా మేము పార్టిసిపేట్ చేసాము. అన్ని గేమ్స్ అన్నీ ఆడాము. మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ కూడా మా కమ్యూనిటీలోనే పెట్టారండి. అది తినేసి ఇంకైతే ఎవరు వెహికల్స్ ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఇలా గేమ్స్ అయితే పెట్టారు. చూసారా ఇక్కడ ఒక గేమ్ ఎలా ఉందో చూసారా, అబ్జర్వ్ చేశారండి. అలా చాలా బాగా జరిగింది. గేమ్స్ అన్నీ కూడా బాగా కండక్ట్ చేశారు అందరూ ఆర్గనైజర్ చేసి. కమ్యూనిటీలో కూడా అందరూ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటారండి. అందరూ కలిపి ఇలా చేసుకుందామని ముందుగా అనుకుంటే వెంటనే మెసేజ్ చేస్తూ ఉంటారు. చాలా చేసుకున్నామండి కమ్యూనిటీలో అయితే. ఇంకా ఇక్కడ అలాగే హౌసీ ఆడుకున్నాము. అలాగే ప్లేయింగ్ కార్డ్స్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే చాలా చేశారు. ఇలా బాల్ త్రో గేమ్స్ అయ్యి ఆడారండి. ఇంకా పిల్లలు, పెద్దలు అయితే సాంగ్స్ పాడారు. ఇంకా డ్యాన్స్ వేశారు. ఇంకా అలాగే లంచ్ కూడా ఇక్కడేనండి. లంచ్ ప్రిపేర్ అయ్యి ఎక్కడి నుంచో వచ్చింది. ఇంకా లంచ్ అయితే చేసాం. ఇంకా పిల్లలకైతే యాక్టివిటీస్ చాలా చేయించారు. పిల్లలైతే సాంగ్స్ పాడారు, డాన్స్ ఏశారు. అలాగే స్విమ్మింగ్ అండి. విపరీతమైన స్విమ్మింగ్ చేశారండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా పెద్దవాళ్ళైతే ఇలాగ క్రికెట్ అది ఆడుకున్నారు. హాకీ, ఫుట్‌బాల్ అలా ఆడుకున్నారు. అవన్నీ అయిపోయాక గేమ్స్ పెట్టారు. కపుల్ గేమ్స్ అవిని. అవి అయిపోయాక ఇంకా స్విమ్మింగ్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇంకా స్విమ్మింగ్ అయితే పిల్లలు అస్సలు వదలలేదండి. ఇంకా అక్కడైతే ఒక 3 అవర్స్, 4 అవర్స్ కేటాయించారు టైం అంతా కూడా. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంక మా పాప అయితే అసలు దిగలేదండి స్విమ్మింగ్‌లోకి. ఎందుకంటే బాగా భయం, ఏడుపు ఏడుపు, అసలు నేను ఆడను, ఆడను నన్ను తీసుకెళ్ళిపో అని. కానీ అలాగా చూస్తూ చూస్తూ అందరూ చూస్తూ తను కూడా కిందకి దిగిందండి. కానీ అంత లోతుగా వెళ్ళలేదు. పైనుంచి ఆడుకుంది. ఇంక మా బాబు చూసారా, పిచ్చి ఎరగదీసాడు మొత్తం స్విమ్మింగ్ అంతా కూడా. ఇక్కడ అందరూ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా నించొని పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తున్నారండి. ఫొటోస్, వీడియోస్ అయితే. మా పాప అయితే నేను దిగనని చెప్పి ఆయన మా వారేమో పాపని సముదాయిస్తున్నారండి. దిగు, ఏమీ కాదు నేనున్నాను అని. అయినా మా పాప వెళ్ళలేదు. ఏదో లైట్‌గా వెళ్ళి అలాగా అక్కడక్కడే స్టెప్స్ దగ్గరే ఆడింది చాలా భయంతో. ఇంక మా బాబు అయితే విపరీతంగా ఇంకా స్విమ్మింగ్‌తోనే ఉన్నాడు అంతాన. అలా స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడండి. ఫుల్‌గా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. పిక్నికే కాదు, ఎక్కడికి తీసుకున్న పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కమ్యూనిటీలో అంతా కలిపి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా, పిల్లలకి అస్సలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంటి దగ్గరే ముందే ప్రిపేర్ అయ్యి స్విమ్మింగ్ డ్రెస్ అన్నీ తెచ్చుకున్నారు అందరూను. ఇలాగ అయితే స్విమ్మింగ్ చేసేసారండి. చూసారు కదా మీరు ఆల్రెడీ వీడియోలో. పెద్దవాళ్ళు కూడా అయితే చాలా పోటీలు పెట్టుకొని ఇక్కడ వీడియోస్ అయి తీసుకున్నారండి. స్విమ్మింగ్‌లోనే బాల్ గేము ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్‌గా పెట్టుకొని అందరూ అయితే ఆడుకున్నారు. ఇక్కడ చూసారా మా బాబు, మా పాప, మా వారు ఎలాగేశారో. తర్వాత లంచ్ అయితే బ్రేక్ తీసుకొని లంచ్ అయితే తినేసాం. ఇంటి దగ్గర నుంచి మ్యాట్స్ తెచ్చుకొని చెట్ల కింద వేసుకొని హాయిగా ప్రశాంతంగా ఏదో పొలంలోకెళ్ళి హాయిగా ఎలాగా సాద తీరుస్తామో అలాగా కూర్చొని, పడుకొని అందరూ కూడా ఇలాగా చాపలు వేసుకొని పడుకున్నారండి అందరూను. అంటే పడుకోవడం అంటే రిలాక్సేషన్ అయ్యారు. తర్వాత ఇక్కడైతే హౌసీ ఆడారండి అందరూను. హౌసీ ఆడాక ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు, పకోడీ అదిని. అదైతే తినేసి శుభ్రంగా హౌసీ ఆడుకొని 4:00 అలాగా టీ అది తాగేసి అన్నీ చేసి అయితే ఇంటికైతే బయలుదేరామండి. చాలా జరిగింది కార్యక్రమం అయితే. ఇలాగా గ్రూప్ ఫోటోస్ అయితే అందరం తీసుకున్నాము. పెద్దవాళ్ళు, పిల్లలు, అలాగే మగవాళ్ళు, లేడీస్ అందరూ తీసుకొని. ప్లీజ్ సబ్స్క్రైబ్.